హలో అండి, నేను మీ హరిత. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మామూలుగా చాలా మంది కూడా నైట్ టైము రొటీన్గా ఎక్కువగా టిఫిన్స్, చపాతీ ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా, చాలా హెల్దీగా, అది కూడా లైట్గా, టేస్టీగా ఉండేలాగా చేసి చూపిస్తాను ఇప్పుడు. అండ్ కొన్నిసార్లు కొన్ని మోడిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నా డిన్నర్లోకి నేను చేసుకునేది ఒకటి ఓట్స్ జావా, ఇంకొకటి కాలీఫ్లవర్ అండ్ బేబీకార్న్ స్టార్టర్ అనమాట. కొన్నిసార్లు డీప్ ఫ్రై చేసుకోవడం కన్నా ఎయిర్ ఫ్రై ప్రిఫర్ చేయడం మంచిదే. అసలు ఎయిర్ ఫ్రైయర్లో వండుకుంది తినడం మంచిదా కాదా అన్న డౌట్ చాలా మందికి అయితే ఉంది. సో తప్పకుండా మీకు ఆ క్లారిఫికేషన్ కూడా ఇస్తాను. ఫస్ట్ వీటిని అయితే బాయిల్ చేసుకుందామండి. నేనైతే వీటిని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. వాష్ చేసుకున్నా కూడా మనకి గోబీలో చిన్న చిన్న పురుగులు ఉంటాయి. సో అవి చూసుకొని వండుకోవడం బెటర్. సో వీటిని హాట్ వాటర్, ఉప్పు, కొంచెం పసుపులో వేసి మంచిగా బాయిల్ చేసుకుందాం. ఎంత అంటే ఒక 70-80% వరకు కుక్ అయ్యేంత వరకు. ఇప్పుడు మన వెజ్జీస్ కుక్ అయ్యే లోపల మ్యారినేషన్కి అయితే ప్రిపేర్ చేసుకుందామండి. మ్యారినేషన్ అంటే చేసి చాలాసేపు ఏం పక్కన పెట్టక్కర్లేదు. బాయిల్ చేసిన దానిపైన అప్లై చేసి మనం ఫ్రై చేసుకుంటే చాలు. చాలా మంది కూడా నాకు కామెంట్స్లో చెప్పారు, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్స్ తినకూడదు మెయిన్గా అని చెప్పి. యాక్చువల్లీ హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం రెండు ఉంటాయండి. మనకు అయోడిన్ డెఫిషియన్సీ వల్ల హైపోథైరాయిడిజం వస్తుంది. చాలా మంది లేడీస్లో ఉండే ప్రాబ్లం ఇదే అనమాట. సో అందుకోసం దానికోసం చెప్తున్నాను. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు కొన్ని ఫుడ్స్ అనేటివి తినకపోవడం మంచిది. లేదు అని అంటే ఎప్పుడైనా ఒకసారి మోడరేట్ పోర్షన్లో తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదండి. అవి ప్రాపర్గా కుక్ చేసుకోవాలంతే. ఎటువంటి ఫుడ్స్ అంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ ఇలాంటి వాటిల్లో గాయిట్రోజన్స్ ఉంటాయి. సో అవి థైరాయిడ్ లెవెల్స్ని ఇంకా ఫ్లక్చువేట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో అందుకని చెప్పి వాటిని తీసుకోవద్దని చెప్తారు. మనం ఎక్కువగా కుక్ చేసామనుకోండి, ఆ గాయిట్రోజన్స్ అనేటివి పోతాయి ఫుడ్లో నుంచి. సో ఎక్కువగా కుక్ చేసిన ఫుడ్లో ఎప్పుడైనా ఒకసారి మోడరేట్ పోర్షన్లో తీసుకోవచ్చు. వీటితో పాటు సోయా, పచ్చి ఆనియన్, వేరుశెనగపప్పు, డ్రై సీ ఫుడ్, ఎండు చేపలు, రొయ్య పొట్టు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా థైరాయిడ్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. కొందరు గ్లూటిన్ ఉన్న కూడా తీసుకోకూడదు. లైక్ వీట్ కానివ్వండి, మైదా అండ్ సోయా ఇలాంటివి కూడా వీలైనంత తగ్గిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్కువ సివియారిటీ ఉంటే అవి కూడా తగ్గించుకోమని చెప్తారు. చెప్పాలి అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువగా తింటే మంచిది. బికాజ్ ఆ హంగర్, స్ట్రెస్ అనేది రాకుండా చూసుకోవడం మంచిది. సో రోజుకు 3 పూటలు కాకపోతే 4 పూటలు కొంచెం కొంచెంగా తినండి. ఆకలి మీద ఉండి స్ట్రెస్ ఫీల్ అయిపోయి కార్టిసోల్ లెవెల్స్ పెంచుకొని ఇలా ఏం చేయవసరం లేదు. రైస్ తినచ్చు, మిల్లెట్స్ తినచ్చు, ఇలాంటివన్నీ కూడా. బట్ కార్బోహైడ్రేట్స్ తగ్గించి రిమైనింగ్ వెజీస్, ప్రోటీన్ ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకోండి. మంచిగా హెల్దీ బ్యాలెన్స్డ్ ఫుడ్ తింటే అన్నిటికీ ఒకటే డైట్ అండి. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. బట్ కొన్నిట్లో కొన్ని తింటారు, కొన్ని తినరు. ఇంకోటి కూడా థైరాయిడ్ ఉన్న వాళ్ళు అయోడిన్, సెలీనియం ఈ రెండు ఎక్కువగా తీసుకోవాలి. అయోడిన్ మనకి అయోడైజ్డ్ సాల్ట్ కానివ్వండి, లేదా ఇంకా వేరే వాటిల్లో కూడా మనకి సప్లిమెంట్స్ దొరుకుతూ ఉంటాయి, అలాంటివి తీసుకోవచ్చు. ఇంకా సెలీనియం అని అంటే బ్రెజిల్ నట్స్ అని వస్తాయి. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు తప్పకుండా కూడా ఒక నట్ అనేది డైలీ తీసుకోవడం మంచిది. డ్రై ఫ్రూట్ సీడ్స్లో కూడా సెలీనియం ఉంటుంది. సో హ్యాపీగా తీసుకోండి, రోజు కొంచెం యాడ్ చేసుకుంటే మంచిది. సో ఇప్పుడైతే మన వెజ్జీస్ కుక్ అయిపోతూ ఉన్నాయి. ఈ లోపల మ్యారినేషన్ స్టార్ట్ చేద్దాము. ఒక 2 స్పూన్స్ శనగపిండి వేస్తున్నానండి, బైండింగ్ కోసం. ఇది కూడా వేసి బియ్యపిండి క్రిస్పీనెస్ కోసం. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, కారం. ఆల్రెడీ వెజ్జీస్ బాయిల్ చేసేటప్పుడు ఉప్పు వేసాం కదా, సో చూసుకొని వేసుకోవచ్చు. కొంచెం యాడ్ చేస్తున్నాను. ఈ మసాలాస్ అన్నీ కూడా వాటర్ వేసుకొని కలిపేసుకున్నాము. ఇప్పుడు వీటిని స్ట్రెయిన్ చేసేసుకొని మనం కలుపుకున్నాం కదా ఆ మసాలాలో అయితే వేసేద్దాము. వాటర్ అనేది లేకుండా వేసుకోండి. ఒకవేళ ఎయిర్ ఫ్రైయర్లో కాదు ప్యాన్ మీద చేసుకోవాలి అనుకుంటే లైట్గా ఆయిల్ వేసి జస్ట్ గ్యాప్ ఇచ్చి ప్లేస్ చేసేసేయండి. సో డన్. ఇక ఎయిర్ ఫ్రైయర్ అనేది వాడడం సేఫా కాదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. అండ్ కొందరు నాకు కామెంట్స్ కూడా పెడుతున్నారు, ఎలక్ట్రికల్ వస్తువులు వాడకండి, లైక్ కెటిల్, ఎయిర్ ఫ్రైయర్ ఇలాంటివన్నీ కూడా క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి క్లారిఫికేషన్ ఇస్తున్నాను. కెటిల్లో కూడా మనకి స్టీల్ ఉంటుంది. సో స్టీల్ ఉండడం వల్ల మనకి ఆక్సిడేషన్ అనేది ఫుడ్కి జరగదండి. ప్రాబ్లం లేకుండా హ్యాపీగా వండుకోవచ్చు. అదే లోపల ఏదైనా
నాన్ స్టిక్ కోటింగ్ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఫుడ్తో ఆక్సిడేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఏవైనా కొన్ని ఐటమ్సే అవి కూడా. అందుకని చెప్పి స్టీల్ని ప్రిఫర్ చేయండి, స్టీల్ ఉన్న కెటిల్ని. అండ్ ఎయిర్ ఫ్రైయర్కి వస్తే మనము దీని లోపల ఈ కోటింగ్ ఉంటుందన్నమాట. సో ఇది టెఫ్లాన్ కోటింగ్. ఇది కూడా ఫుడ్తో ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. అందుకని చెప్పి మనకి కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఫుడ్లోకి. అండ్ ఎక్కువ హీట్తో మోర్ దాన్ 200 degrees హీట్ చేసినా కూడా ఫుడ్లోకి కొన్ని కెమికల్స్ రిలీజ్ అయ్యి క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పారు. క్యాన్సర్ వచ్చేస్తుంది అని చెప్పలేదు. మనం ఇంకా మాడిపోయిన ఫుడ్ కానివ్వండి, ఎక్కువ వేయించుకున్న ఫుడ్, ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసిన ఫుడ్, అంటే ఆయిల్ పొగలు కక్కుతూ ఉంటుంది, అలాంటి వాటిలో వేసుకొని తినేటివి కానివ్వండి, బయట మనకి షాప్స్లో దొరికేటివి, స్ట్రీట్ సైడ్ దొరికేటివి అన్నీ కూడా మంచిగా బ్లాక్ కలర్ ఆయిల్ లేకపోతే యూజ్ చేసిన ఆయిల్స్లోనే వేయించడం వల్ల, అలాంటివి తినడం వల్ల కార్సినోజెన్స్ అనేటివి వస్తూ ఉంటాయి తప్ప మనము ఇలాంటి ఎయిర్ ఫ్రైయర్ ఎప్పుడైనా ఒకసారి డీప్ ఫ్రై కాకుండా హెల్దీ రెసిపీస్ కోసం మంచిగానే వాడుకోవచ్చండి. అండ్ మీరు ఈ ఎయిర్ ఫ్రైయర్లో ఈ ఆక్సిడేషన్ జరగకుండా కావాలి అంటే బటర్ పేపర్ వేసుకోండి. సో అల్యూమినియం పేపర్ కూడా డౌట్ రావచ్చు. కొన్ని ఫుడ్స్కి మాత్రమే అల్యూమినియం అనేది ఆక్సిడేషన్ జరుగుతుంది, అంటే కలుస్తుంది అనమాట ఫుడ్లో. బట్ నాన్ వెజ్ ఏదైతే ఉందో చికెన్, మటన్ ఇలాంటివి కావాలంటే మనం అల్యూమినియం ఫాయిల్లో వ్రాప్ చేసి పెడితే దాంట్లోకి అయితే అల్యూమినియం కలవదండి. సో నాన్ వెజ్ వండుకునే కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే బటర్ పేపరే యూజ్ చేయండి. బటర్ పేపరే చాలా మంచిది. ఎప్పుడో ఒకసారి, వారం 10 రోజులకు ఒకసారి డీప్ ఫ్రై చేసుకోవడంలో తప్పులేదు. నేను కూడా అంతే, ఎప్పుడైనా మంత్కి 1 or 2 మా ఇంట్లో డీప్ ఫ్రై ఐటమ్ ఉంటుంది. నేను అందుకే మోస్ట్లీ బోండా, వడ, పూరి, చికెన్ 65 ఇలాంటివన్నీ కూడా చాలా తక్కువ అనమాట చేసేది. సో తినాలనిపించినప్పుడు మాత్రం ఎప్పుడైనా ఒకసారి 10 రోజులకు ఒకసారి ఒక ఐటెం చేసుకొని హ్యాపీగా తింటూ ఉంటాను. మీరు కూడా అదే ఫాలో అయిపోండి. సో ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న స్టార్టర్ని ఇందులో పెట్టేసుకుందాం. మొత్తం కూడా బటర్ పేపర్కి స్ప్రెడ్ చేసుకుందాం. కలుపుకున్నవన్నీ కూడా ఇలా ప్లేస్ చేసేసుకుందాం. ఇప్పుడు ఓట్స్ జావ చేసుకుందామండి. నేను ఇక్కడ ఓట్స్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఓట్స్ ఉన్నాయి, వీటిని అయితే పౌడర్ చేసుకుంటాను. ఎన్ని, ఒక 2-3 స్పూన్స్ అంతే, ఎక్కువేం అక్కర్లేదు ఒక పర్సన్కి కాబట్టి. బట్ రైస్ ఎలా క్యాలరీస్ ఇస్తుందో ఓట్స్ కూడా క్యాలరీస్ ఇస్తాయి. ఏం క్యాలరీస్ తక్కువేం కాదండి. దిస్ ఈజ్ ఏ కార్బోహైడ్రేట్. సో డన్. ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్లో మిక్స్ చేసుకుందామండి. వాటర్ వేసి నానబెట్టుకుందాం. ఇక్కడ నేను ఓట్స్ జావ కోసం కొంచెం వాటర్ అయితే బాయిల్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ వాటర్ వేసి నానబెట్టుకున్నాం కదా, అందుకని చెప్పి ఇక్కడ కొన్ని వాటర్ వేసుకుంటున్నాను. సో ఇందులో కొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను, మళ్ళీ కావాలంటే చెక్ చేసి వేసుకోవచ్చు. సో ఇక్కడ వాటర్ అయితే బాగా తెరులుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా ఓట్స్ ప్లస్ వాటర్, ఇదైతే యాడ్ చేస్తున్నాను. ఇది మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు కుక్ చేసుకోవచ్చు. కొంచెం చిక్కబడేంత వరకు కుక్ చేసుకుంటాను, బాగా తెరలేంత వరకు. దట్స్ ఇట్. మార్నింగ్ టైం మనం బ్రేక్ఫాస్ట్లో కూడా హ్యాపీగా తీసుకోవచ్చండి. సో మనం ఓట్స్ జావ అయితే తెరులుతుంది కదా, ఇప్పుడు రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారబెట్టేసుకున్నాము. నేను చేసుకున్న ఓట్స్ జావ అయితే చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్, ఒక 2 స్పూన్స్ కర్డ్ మిక్స్ చేసుకుందాం. ఏ జావ అయినా కూడా కొంచెం కర్డ్ మిక్స్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇవ్వండి, చల్లారిన తర్వాత ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు ఇందులో కొంచెం కర్డ్ అయితే వేస్తున్నాను. కొంచెం ఉప్పు, ఇందాక కొంచెమే వేసాం కదా, సో తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాము. చాలామందికి డౌట్ రావచ్చు, నైట్ టైం కర్డ్ తినొచ్చా అని చెప్పి. పెరుగన్నం వేసుకొని మంచిగా తినకూడదండి, కఫా చేరుతుంది అనమాట, అంటే నిమ్ము చేరుతుంది అనమాట. బట్ ఒక 1 or 2 స్పూన్స్ అయితే నో ప్రాబ్లం. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్న దాంట్లో వేసేసుకుంటే మీకు ఆ కూల్నెస్ అనేది తగ్గిపోతుంది కర్డ్లో. సో ఈ జావలో వాటర్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం పలుచగా ఉంటే తాగడానికి బాగుంటుంది కదా అని చెప్పి. మన ఓట్స్ జావ అయితే రెడీ. ఇప్పుడు దీనికి మంచి కాంబినేషన్ ఏంటి అని అంటే ఉల్లిపాయ యాడ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చి ఉల్లిపాయను అయితే యాడ్ చేసుకుందాము. సో చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే యాడ్ చేసుకుందాం.
ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే ఈ ఆనియన్ ఫ్లేవర్ జావకైతే పడుతుందండి. సో దీన్ని అలా ఉంచేద్దాము. సో డన్. గోబీ అండ్ బేబీకార్న్ ఫ్రై అయితే నా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఈ జావా ప్లేస్లో సూప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైట్గానే ఉంటుంది. ఈ జావ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇది తిని చెప్తాను. నైస్. సో డన్. నేనైతే నా డిన్నర్ని కంప్లీట్ చేసుకుంటాను. మీరు కూడా మీ డిన్నర్ని హ్యాపీగా తినేసి పడుకోండి. హోప్ సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైట్స్ ఆన్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ హరిత. ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ చేసుకున్నానండి. జావ అయితే చాలా బాగుంది. బట్ ఏదైతే కాలీఫ్లవర్ అండ్ బేబీకార్న్ చేసుకున్నాం కదా, అది 2 ముక్కలు తినగానే వెగటేసేసింది. బికాజ్ మేబీ ఆ పిండి డ్రైనెస్ తగిలింది. ప్యాన్ మీద అనుకోండి మంచిగా ఫ్రై అవుతుంది. బట్ దీంట్లో నాకెందుకో కొంచెం పిండి తగిలిందేమో అనిపించింది. మీరు ఎయిర్ ఫ్రైలో చేసుకుంటే మాత్రమే ఆ పిండిలు తగ్గించేసి ఉప్పు, కారం, పసుపు, రిమైనింగ్ మసాలా జస్ట్ కోట్ చేసుకొని హీట్ చేసుకోండి. లేదు ప్యాన్ మీద అంటే సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఒకవేళ చేసుకొని తింటే ఏంటిది బాలేదు కదా అనిపించకూడదు. అందుకే నేను తినేసి వచ్చి మరీ చెప్తున్నాను. సో మరి బై.